క్యూబ్ ఆడుకోవాలని అనుకుంది. కాబట్టి అది అమ్మాయి వద్దకు రహస్యంగా వెళ్లి ఆమెను తాకింది. ఆమె తన ఆటను ఆపి తన పక్కన కూర్చున్న క్యూబ్ను గమనించింది. ఆమె దానిని తీసుకుని ఆసక్తితో ఆడింది మరియు త్వరలోనే పసుపు రంగు వైపు పూర్తి చేసింది. అమ్మాయి ఉత్సాహంగా మరోవైపు పరిష్కరించడానికి ప్రయత్నించింది. కానీ అలా చేయడంతో ఆమె ఇప్పటివరకు పూర్తి చేసినది చెడిపోయింది. ఆమె దానిని గుర్తించలేకపోయింది. కాబట్టి నిరాశతో క్యూబ్ను పక్కన పడేసి తిరిగే తన ఆటకు వెళ్ళింది. క్యూబ్ మళ్లీ ఆమె వద్దకు వచ్చింది. అమ్మాయి ఆటలలో ఎంత చక్కగా ఆడుతుందో చూసి ఆమె తనను కూడా పరిష్కరించగలదని భావించి ఆమె హెడ్ఫోన్లను తాకింది. అమ్మాయి షాక్ అయింది. క్యూబ్ సజీవంగా ఉంటుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. క్యూబ్ నటన ఆపి అమ్మాయి ఒడిలోకి దూకి తనను సరిచేయమని అడిగింది. అమ్మాయి శాంతించి మళ్లీ క్యూబ్ను తీసుకుని ప్రయత్నించింది. ఈసారి ఆమె గట్టిగా దృష్టి పెట్టింది. కానీ చివరి దశల్లో మళ్లీ చిక్కుకుపోయింది. ఆమె ఇప్పటివరకు పరిష్కరించినది చెడిపోతుందని భయపడి కదలడానికి సాహసించలేదు. అమ్మాయి చిక్కుకుపోయినట్లు భావించింది. అప్పుడు స్టేషన్ బెల్ మోగింది. రైలు 2 నిమిషాల దూరంలో ఉంది. క్యూబ్ త్వరగా ఆమెకు సూచనలు ఇచ్చింది. కానీ అనేక ప్రయత్నాల తర్వాత కూడా ఆమె అర్థం చేసుకోలేకపోయింది. కాబట్టి క్యూబ్ ఆమెను కళ్ళు మూసుకోమని చెప్పి తన ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అక్కడ అది చివరి దశలను ఒక్కొక్కటిగా చూపించి ఆమెకు నేర్పింది. అప్పుడే రైలు శబ్దం వినిపించింది. అమ్మాయి వెంటనే మేల్కొంది. ఆ సమయానికి అమ్మాయికి క్యూబ్ను పరిష్కరించడం పూర్తిగా తెలిసిపోయింది. ఆమె తన మనసులోని దశలను అనుసరించి వేగంగా క్యూబ్ను పూర్తి చేసింది. రైలు వచ్చినప్పుడు ఆమె దానిని పూర్తిగా పరిష్కరించింది. అమ్మాయి ఆశతో క్యూబ్ను చూసింది. కానీ పరిష్కరించబడిన క్యూబ్ జీవం లేనట్టు నిశ్చలంగా ఉంది. ఆమె దానిని సీటు మీద వదిలేసి రైలులోకి తొందరగా వెళ్ళింది. ఆ క్షణంలో ఒక వ్యక్తి రైలు వైపు వేగంగా పరిగెత్తాడు. అతను రైలును అందుకోలేకపోయాడు మరియు క్యూబ్ మళ్లీ సజీవంగా మారి అతని వైపు పరిగెత్తింది.